హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియో దేనికోసం అంటే హెయిర్ ఫాల్ గురించి అండి. సో మనలో చాలామంది హెయిర్ ఫాల్ తోటి బాధపడుతుంటాం. సో దాంతో బట్టతల వస్తుంటుంది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం, దాన్ని ఎలా మనం నివారించవచ్చు అని చెప్పేసి. సో నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ అనేది ఉండేది. సో దాని చాలా వరకు నేను తగ్గించుకుంటూ వచ్చాను. అది ఎలా తగ్గించాను అనేది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మనకు మెయిన్గా ఈ బట్టతల హెయిర్ ఫాల్ అనేది ఎట్లా వస్తుంది అంటే, మెయిన్గా బట్టతల మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉంటే మాత్రం మీకు మెల్లమెల్లగా ఈ బట్టతల అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ ఫ్యామిలీలో ఎవరికి లేకుండా ఓన్లీ మీకే వస్తుందంటే ఖచ్చితంగా మీరు ఉండే వాటర్ కానీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల, లేకపోతే మీరు అధికంగా స్ట్రెస్ వల్ల ఇది ఎక్కువ వస్తుంటుంది. సో ఆయన 2 క్రైటీరియాలో మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ మధ్యలో చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో చాలామంది వరకు ఇప్పటికీ హెయిర్ ప్లాంటేషన్ చేయించుకొని ఆ హెయిర్ ప్లాంటేషన్ సెంటర్ దగ్గర క్యూలు కడుతున్నారు. అపాయింట్మెంట్ తీసుకొని మరీ స్లాట్ బుక్ చేసుకునే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు. అండ్ సో దాన్ని ఎలా మనం నివారించుకోవాలని నన్ను అడిగితే మాత్రం సో కొన్ని టిప్స్ ఉన్నాయండి. నేనైతే అవి ఫాలో అయ్యాను. సో దానివల్ల నా హెయిర్ ఇంకా ఊడిపోకుండా అలాగే ఉంది. సో నా హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. అవి కూడా మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. సో అవేంటంటే మెయిన్గా మీరు హెడ్ బాత్ అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. సో వీక్లీ వన్స్ మాత్రమే మీరు హెడ్ బాత్ అనేది చేయాలి. అండ్ ఇంకోటి హాట్ వాటర్ మొత్తం అవాయిడ్ చేయాలండి. మీరు హాట్ వాటర్తో నెత్తి నుంచి అసలు స్నానం చేయొద్దు. అండ్ ఇంకోటి మీరు ఎక్కువగా తడవకూడదు. ఎక్కువ తడిచారనుకోండి, తడిస్తే మాత్రం మీకు హెయిర్ ఫాల్ అని అవుతుంది. అండ్ ఇంకోటి బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మీరు హెల్మెట్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా క్లాత్ కట్టుకోండి, ఏదైనా కర్చీఫ్ కానీ ఏదైనా పెట్టుకుంటే బెటర్. సో దాంతో మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అలాగే మీరు కొంచెం కొబ్బరి నూనె కూడా రాయొచ్చండి. కొబ్బరి నూనె చాలా యూజెస్ ఉంటుంది. మీరు నెత్తికి ఆయిల్ కూడా పెట్టుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అవుతుంది. సో నేను ఇవి ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు నా హెయిర్ కొంచెం ఒక రీతిలో ఉంది. సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్